ఓకే, ఇప్పుడు 364 days అసలు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నా మార్కులు మీరు చెప్పాలా? ఓకే. ప్రభుత్వం అయితే 365 days. ఓకే, 365 కదా, ఇవాళ సగం అయిపోయింది కదా. 365 days 365 days కష్టపడిన గొప్ప నాయకుడు ఈ చరిత్రలో ఎవరు ఉండరు. మీరు ఎవరన్నా పేరు చెప్పుకోండి, పేరు మీరు అడగద్దు, నన్ను బాగోదు కానీ. బట్ ఇంత పాజిటివ్గా తెల్లజాము నుంచి రాత్రి దాకా ఇప్పుడు కూడా ప్రజాహితం కోరుకుంటూ రాబోయే తరాలకి మంచి జరగాలండి. ఇప్పుడు ఈ తరం నా జనరేషన్ చూసిందో కాదు, తరాలకి. ఈ రోజు బనకచర్ల గురించి మాట్లాడుతాను. పోలవరాన్ని పూర్తి చేయలేదు గత ప్రభుత్వం, ఎంత అవకాశాలు ఉన్నా కూడా అది పూర్తి చేస్తూ బనకచర్ల గురించి కూడా ఈరోజు బనకచర్ల నాకు మీకు వాళ్ళకు లబ్ధి పొందదు. ఓకే, అవును. జనరేషన్స్ టు కమ్ ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రతి నలుమూలలో కూడా ఎక్సెప్ట్ కర్నూలు జిల్లా ప్రతి ప్రాంతంలో కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి మీకు వస్తుంది. సో అలాంటి ఆలోచనతో ప్లస్ ఇండస్ట్రీస్, మీరు ఊహకు అందని ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఆర్సనల్ మెటల్ అవ్వచ్చు, మీకు బీపీసీలో అవ్వచ్చు, సిబిజీలో అవ్వచ్చు, సోలార్ బిగ్గెస్ట్ ఉపాధి కల్పనకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఊరికనే రాసుకోవడం కాదు. గత ముఖ్యమంత్రి దావస్ కూడా పోలే చలి ఎక్కువ ఉందని. ఈయన 75 సంవత్సరాల యువకుడు, ఎక్కడికైనా వెళ్తాడు, మాట్లాడతాడు, మాకంటే స్పీడ్గా. ప్లస్ కన్విన్సింగ్ కెపాసిటీ. అవతల వేరే రాష్ట్రానికి వెళ్దామంటే కూడా ఎలా తేవాలి, ఎక్కడ ఇక్కడ అది ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా రాబోయే రోజుల్లో మంచి ఉపాధి కల్పన అవ్వాలనే ఆలోచనతో పనిచేస్తారు. ఓకే, అంటే ఎన్ని మార్కులు? నేనైతే 100కి 100 వేస్తాను. సరే, అంటే 20 కూటమి. ఓకే, కూటమి 2047 మీ టార్గెట్గా అంటే మీ విజన్ పెడుతున్నారు. కానీ 2029ని మిస్ అవుతున్నారు అన్న చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది. అంటే ఎలక్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి ప్రజల భయం మరలా 2029లో ఎవరు వస్తారు, నేనే వస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి మీ ముందున్న టార్గెట్ ఏంటి? ప్రజలు 2019లో చేసిన తప్పు అని గ్రహించి చరిత్రలో ఇవన్నీ మ్యాండేట్ ఇచ్చారు మాకు. 93%. అంటే చరిత్రలో సరే ఇంకా మళ్ళా జరుగుతుందని నేను కూడా అనుకోను. అంటే ఎందుకంటే రాజకీయంలో గెలుపులు ఓటములు ఉంటాయి, ప్రజా ఆలోచన వేరే వేరేగా ఉంటుంది. కానీ ప్రతి రంగంలో ఈ నిన్న మేము ఎందుకు చెప్తుంటే షైనింగ్ స్టార్స్ నేను వెళ్ళా, తిరుపతికి వెళ్ళా. తల్లి చెప్తుంది ఇలాంటి మంచి ప్రోగ్రాం ఆలోచన వచ్చిన వాళ్ళకి గ్రేట్ అంటే మీకు గ్రేట్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా పేద అంటే దాంట్లో కేటగిరైజ్ చేసి ఎస్సీ బీసీ ఓసీలు కలిపి ఎవరైతే బాగా చదివారో పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళకి 20,000 నగదు, సర్టిఫికేట్, ఒక మెడల్. అంటే ఆ మెడల్తో పెద్ద తిరగరు కానీ ఒక వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ వస్తుంది, బూస్టప్ వస్తుంది. సన్మానించబడ్డారంటే వాళ్ళకి భోజనాలు పెట్టాం. అంటే ఎందుకంటే వ్యవస్థల్ని మార్చుకుంటూ పాజిటివ్ మోడ్లో తీసుకెళ్లారు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు గతంలో, మళ్ళా పెట్టబోతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఇస్తున్నాము, నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు రేపు జియో వస్తా ఉంది, తల్లికి వందనం అనౌన్స్మెంట్ జరగబోతుందా సూపర్ 6 లో. ఇవాళ రేపు మీకు జియో వస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ నేమ్స్ మీకు ఓపెన్ డొమైన్ లో పెట్టబోతా ఉన్నాం. ఓపెన్ డొమైన్ లో ఉంటే రెక్టిఫికేషన్ చేసుకుని మీకు జూలై ఫస్ట్ వీక్ లో మీకు ఖాతాలో డబ్బులు పడబోతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క చెప్పిన మాట సూపర్ 6 తో పాటు ఇంకా 4 ఎడిషన్ చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా తగ్గిద్దామన్న ఆలోచన మాకు లేదు. ఓకే, అంటే అలాగే రేపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మైనా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకు అమ్మారా? హైదరాబాద్ లో కనుక్కొని చెప్తారు. అమ్మారా అమ్మలేదా? చెప్తా కదా మీరు కనుక్కోండి. హైదరాబాద్ లో కొన్నాయనైతే నాకు తెలుసు ఒక అతను చెప్తా, నేను వ్యత్యాసం అని చెప్పా. ఓకే, బట్ రేపల్లె కోసం నా మొత్తం ఆస్తి పోయినా పర్లేదు, నేను దాని గురించి ఏం బాధపడను. పర్లేదు, ఓపెన్ గా చెప్పాను నేను గతంలో. డెఫినెట్లీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ రేపల్లె చేస్తాను. ఈ సంవత్సరంలో నేను ఇక్కడ బిజీ అయిపోయి కొంచెం తక్కువ చేశాను, ఎక్కువ చేయలేకపోయాను. బట్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తప్పకుండా తారాస్థాయికి తీసుకెళ్తా అభివృద్ధి అనేది అక్కడికి. ఈ నెక్స్ట్ 1 year ఐ విల్ టేక్ ఇట్ అప్ యాజ్ ఛాలెంజ్. ఓకే, ఇక రాబోయే 4 సంవత్సరాల్లో మీ ముందున్నటువంటి టార్గెట్ ఏంటి? ప్రజలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి. రెవెన్యూ పరంగా డెఫినెట్ గా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావాలి. ఎవరైతే అలాంటి చేశారో అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించాలి. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఎవరి భూమి ల్యాండ్ గ్రాబింగ్ పోకూడదు. అన్యాక్రాంతంగా ఎవరి భూమి కూడా 22A ఉండకూడదు. గత ప్రభుత్వం 1 ఎకరం 30 ఎకరాల భూమిలో లేదా 300 ఎకరాల భూమిలో 1 ఎకరం ఎండోమెంట్స్ ఉంటే మొత్తం 22A పెట్టారు. అది చేయకూడదని మేము సర్క్యులర్ ఇచ్చాము ఆల్రెడీ 17 February. బట్ అది ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో అన్యాయం అవ్వకూడదు. ఒక
పాజిటివ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న చిన్న సంస్కరణలు తెస్తే పేదవాడికి మంచి చేస్తే చేయమన్నారు. Okay. సో ఈనాం సర్వీస్ ఈనాం మీద చర్చ జరుగుతా ఉంది. ఆల్రెడీ జియోఎంలో నడుస్తా ఉంది. ఈనాం ఎస్టేట్ భూములు ఉన్నాయి మనకి 42 అవి ఉన్నాయి, 72 ఇవి ఉన్నాయి విలేజెస్, అవి కూడా దాని మీద కూడా మేము స్టడీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ అంటే ఈజ్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి హక్కు కలుగుతుంది, ఎక్కడ ఈ సమస్యలు ఉండవు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మేము చేస్తాం. అదే చెప్పాను చాలా ఫేస్లెస్ మ్యూటేషన్స్ తో పాటు ఫేస్లెస్ ఈవెన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అన్ని కూడా చేయాలి. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్స్ అన్ని కూడా చేసి 100% గా మేము ఈ ప్రక్షాళన చేయాలని మేము ముందుకెళ్తాం. ఓకే మంత్రి గారు, మీకు ప్రక్షాళన చేయాలనుంది, మంచిగా చేయాలని ఉంది, మంచి లక్ష్యాలు ఉన్నాయి మీకు ప్రభుత్వానికి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ సుదీర్ఘకాలంగా అక్కడే ఉండటం లేకపోతే పాతుకుపోవటం, ఇప్పటికిప్పుడు వాళ్ళల్లో అంత చెయ్యాలి అనేటువంటి ఆ తపన కసి అవి రావు కదా. ముందు దానికేంటి మీ దగ్గర అంటే వాళ్ళలో మార్పు రాని మీరేం చేసినా కష్టం, ఎలా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం? నాయకుడు బట్టి ఉంటుంది, ముఖ్యమంత్రి బట్టి ఉంటుంది, టైం పట్టొచ్చు. అందరూ చేయరు అనటం కూడా కరెక్ట్ కాదు. కొందరు అధికారులు ఉంటారు, వాళ్ళు నాకెందుకు అన్నట్టుగా మరి అంటిపుట్టు ఉంటారు, లేకపోతే బయాస్డ్ గా ఉంటారు, ఒక పార్టీకో లేకపోతే ఊర్లో దీనికో ఉంటారు. అవన్నీ ప్రక్షాళన చేసుకుంటా వస్తాం. ఎప్పటికప్పుడు మేము కూడా యూనియన్స్ తో కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలుసుకుంటా ఉన్నాము. వాళ్ళకి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయి ఇక్కడ తప్పులు చేస్తే వాళ్ళకు కూడా తెలియజేసి మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రిజాల్వ్. అదొక వ్యవస్థ, చాలా కీలకమైన వ్యవస్థ. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట వాస్తవమే.